ప్రసన్నతాం యానగతాభిషేకతః తథానమంలౌ వనవాస దుఃఖతః ముఖాంబుజ శ్రీరఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రదా. ఆనంద స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ ఇంటర్నెట్లో దొరికినటువంటి ఒక అందమైన పద్యాన్ని వాళ్ళ మనం చెప్పుకుని వచ్చేవారి నుంచి డాక్టర్ చేసిన పద్యాలు వ్యాఖ్యానం చేసుకుందాం. ఇది సుభటుడిది దూతాంగద నాటకంలో నాంది శ్లోకంగా ఉన్నది. చర్ల నారాయణ శాస్త్రి గారిని వారు తెలుగులో కూడా చేశారన్నారు. ఇది సంస్కృత శ్లోకమే దొరికింది. శంభో కోదండభంగాద విదిత విభవ శక్రసూనో వినాశాదజ్ఞాత సేతుబంధాదపి న పరిచిత కేకసీనందనేన సంవాదాదంగద సఖా పినధిగతగతి కారణాన్మయమూర్తి భూయాద్భూయే జనానాం జగతి రఘుపతే వైష్ణవ కోపి భావ అంటూ సాక్షాత్తు శివధనస్సుని విరిచాడు. అప్పుడు కూడా రాముడి మహిమని కొంతమంది తెలుసుకోలేకపోయారు. కాకాసురుడి గర్వాన్ని అణిచిన సందర్భంలో కూడా ఆయన మహాత్మ్యం తెలియలేదు. సముద్రంపై సేతు కట్టినా కూడా రావణాసురుడు ఆయన యొక్క పరతత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు అంటూ రామచంద్రమూర్తి యొక్క ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అది అది మనం అనుగ్రహించుగాక అంటూ మంగళాశాసనం చేస్తున్నటువంటి రమ్యమైనటువంటి శ్లోకంతో ఈరోజు మనం మన ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా డాక్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. అన్మ్యూట్ చేసుకోవచ్చు. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం స్థితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే 24వ తారీఖు ఆదివారం. మధ్య రామాయణ ఆనంద అనుభూతిలో చిన్న అవాంతరం ఏర్పడడం, సరే మళ్ళీ మనం పట్టువదలని విక్రమార్కుల వలె దాన్ని ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవడం అనేది సామాన్యంగా జరుగుతున్నటువంటి వ్యవహారమే. ఆ వెసులుబాటు ఇచ్చిన పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మనం ఆనంద రామాయణంలో మొదటి సర్గని పూర్తి చేసుకున్నాం. మొదటి సర్గలో వృత్తాంతం మనకి తెలిసిందే. ముఖ్యంగా అయోధ్య నగర వర్ణన చేసి ఆ ప్రథమ సర్గలో సారకాండ అనేటువంటి దానిలో, సారకాండలో మొదటి సర్గ దానిలో పార్వతీ శివ సంవాదంగా లేదా శివ పార్వతీ సంవాదంగా ఈ కథనంతటినీ కూడా శివుడు పార్వతితో చెప్తూ ఉన్నాడు. రామచంద్రుడి యొక్క కథ చెప్పండి, చాలా కథలు చెప్పారు, ఈ కథ కూడా చెప్పండి అని ఆవిడ అడిగింది. పాపం అడిగితే ఆయన సరే వివరంగా చెప్తాను కూర్చో అని చెప్పి పార్వతీదేవితో చెప్తూ ఉన్నారు. అనగనగా అయోధ్య అని చెప్పి దాన్ని పాలించే రాజులందరి పేర్లు చెప్పారు. ఆ తర్వాత దశరథ మహారాజుకి శాపం కలగడం, మొత్తానికి కొన్నాళ్ల తర్వాత ఆయన యజ్ఞం చేసినప్పుడు రాజాపత్య పురుషుడు పాయసాన్ని ఇవ్వడం, దాన్ని ముగ్గురు పత్నులకి పంచడం, ఇవన్నీ కూడా మనకి మొదటి కాండలో అయిపోయాయి. మొత్తానికి
ద్వితీయ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నారు సారకాండలో. సారకాండ అనే పేరే మనకు చెప్తూ ఉన్నది. బాలకాండ అని ఆయన పెట్టారు, ఈయన సారకాండ అని పెట్టారు. బాలకాండలో వాల్మీకి మహర్షి మొత్తం రామాయణ సారం అంతటి చెప్పేశారు మొదటి సర్గలోనే. కాబట్టి దాన్ని కూడా సారకాండ అంటే తప్పేమీ కాదు. అలాగే ఇందులో ఈయన బాల్యం గురించి చెప్తున్నారు కాబట్టి దీన్ని బాలకాండ అన్నా కూడా తప్పులేదు. మొత్తానికి సారకాండ అయినా బాలకాండ అయినా చెప్తున్న విషయం అదే. రామచంద్రమూర్తి ఇంకా జన్మించవలసి ఉంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం గురించి చెప్తూ ఉన్నారు 2వ సర్గలో. ఆ 2వ సర్గని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. శ్రీ శివ ఉవాచ, శివుడు ఇలా చెప్పాడు. ఏమిటి చెప్పాడు అనేది తర్వాత నుంచి చెప్తున్నారు. ఏతస్మిన్నంతరే భూమి దశాస్యాది ప్రపీడిత బ్రహ్మణ ప్రార్థయామాస విష్ణుం సోపి తదాబ్రవీత్. ఇదంతా అయోధ్యలో ఇంత చక్కగా రాజ్యం జరుగుతూ ఉండగా, దశరథ మహారాజు యజ్ఞం అది చేసి ఉండగా, అతనికి పాయసం లభించి దాన్ని భార్యలందరికీ పంచిన తరువాత ఆ సమయంలోనే ఈ భూమి అంతా కూడా దశాస్యాది ప్రపీడిత, దశాస్యుడు అంటే 10 మోములు కలిగినటువంటి పంక్తి రథుడైనటువంటి పంక్తి ముఖుడు అయినటువంటి పంక్తి రథుడు కాదు, పంక్తి ముఖుడు అయినటువంటి ఆ రావణాసుని యొక్క దుష్కృత్యముల చేత భూమి అంతా కూడా బాధ పెట్టబడుతూ ఉన్నది. మనకి ఒకటి కన్నా ఎక్కువ ముఖములు కలవాళ్ళు దేవతల్లోనూ ఉంటారు, కొంతమంది రాక్షసుల్లోనూ ఉంటారు. రెండిటికి తేడా ఏమిటి అంటే ఒక అందమైన మాట చెప్తారు. దేవతలకి 5 ముఖాలు 6 ముఖాలు ఉంటే అవన్నీ ఇలా వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఉండవు, అవన్నీ కూడా చుట్టూ ఉంటాయి. ఆంజనేయ స్వామికైనా కానీ షణ్ముఖునికైనా కానీ పంచముఖుడైనటువంటి పరమేశ్వరుడికైనా కానీ అవి ఒకదాని పక్కన ఒకటి ఇలా ఒకే వరుసలో ఉండవు. దాని అర్థం ఏమిటి అంటే వీడు వరుసగా ఇటుక 5 తల్లు అటుక 4 తల్లు పెట్టుకుని పంక్తిముఖుడైనటువంటి రావణాసురుడు 10 ముఖాలు ఉన్నప్పటికీ కూడా అన్ని ముఖాలు ఒకటి వైపే చూస్తాయి. అంటే సర్వతోముఖమైనటువంటి దృష్టి లేదు వాడికి. ఒక ముఖం సరిపోతుంది, అన్ని ఒకటే చూసి అన్ని ఒకటే మాట్లాడేటప్పుడు 10 ముఖాలు ఎందుకు నీకు అసలు అని అడిగారు హనుమత్ స్వామి విశ్వనాథ్ వారి కల్పవృక్షంలో. ఒక్కొక్క ముఖం ఒక్కొక్కలా ఆలోచించి నీకు సరి అయినటువంటి సలహా ఇచ్చేలా ఉంటే 10 ముఖాలు పెట్టుకుని అర్థం ఉంది. 10 ముఖాలు ఒకలాగే ఆలోచించి 10 తలకాయలు ఒకటే నిర్ణయానికి వచ్చేటప్పుడు 10 ముఖాల వల్ల ఉపయోగం ఏమిటి అన్నారు. అంటే దేవతల యొక్క బహుముఖీనత్వానికి రాక్షసుల యొక్క బహుముఖీనత్వానికి తేడా ఏమిటాయా అంటే ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఉండడం వల్ల వాడి చూపు వాడి ఆలోచన అంతా కూడా ఒకవైపే ఉంటుంది తప్ప అన్ని వైపుల నుంచి ఆలోచించే సర్వతో విలసితమైనటువంటి సర్వతోముఖమైనటువంటి ఆలోచన వాడికి రాదు. అందుకే వాడు రాక్షసుడు అవుతాడు. దేవతలకి రాక్షసులకి బహుముఖములు ఉన్నప్పటికీ కూడా అది విశేషం, తేడా అని చెప్తూ ఉంటారు. అలాగే దశాస్యుడైనటువంటి రావణాసురుడి చేత ప్రపీడిత భూమి చాలా బాధ పెట్టబడినదై ఉన్నది. అప్పుడు బ్రహ్మణ ప్రార్థయామాస, బ్రహ్మగారిని పెట్టుకుని దేవతలందరూ వెళ్ళి విష్ణువు దగ్గర ప్రార్థన చేశారు. సోపి తదా బ్రవీత్, విష్ణువు వాళ్ళందరికీ కూడా ఈ రకంగా చెప్తూ ఉన్నాడయ్యా, భూమ్యాం అవతరిష్యామి భవంతు కపయస్సురాహ, నేను భూమి మీదకి అవతరించబోతూ ఉన్నానయ్యా. ఈ రావణాసురుని యొక్క పీడను తొలగించడం కోసం నేను మీ అందరి కోరికపై భూమి మీద అవతరించబోతూ ఉన్నాను. దానికి భవంతు కపయస్సురాహ, దేవతలందరూ కూడా వానరులై అవతరించండి భూమి మీద. గంధర్వీ దుందుభీనాంని భూమ్యా కార్యార్థ సిద్ధయే, ఒక గంధర్వ కన్య దుందుభిగా అవతరించాలి. మంథరా అగ్రే భవత్వద్ధా రాజ్య విఘ్నార్థ సిద్ధయే, నాకన్నా ముందుగానే మంథర అవతరించాలి, వచ్చి అది పట్టాభిషేకానికి విఘ్నం కలిగించడానికి ఎటువంటి పన్నాగం చేయాలో అది చెయ్యాలి. కాబట్టి మంథర కూడా అవతరించాలి. పశ్చాత్ పునర్ద్వాపరాంతే కుబ్జాత్వం కంస మందిరే, చాలా మంది గంధర్వ స్త్రీలను పిలిచారు, నువ్వు మంథరగా వెళ్తావా, నువ్వు మంథరగా వెళ్తావా, నువ్వు మంథరగా వెళ్తావా అని. నాకొద్దు బాబోయ్ అంటే నాకొద్దు బాబోయ్ అన్నారు. నేను మాత్రం ఆ పని చేయలేను, రామచంద్రమూర్తికి జరిగే పట్టాభిషేకానికి విఘ్నం కలిగించడం నా వల్ల కాదు, నేను అవ్వను అన్నారు. చివరికి బ్రహ్మగారు ఒక చిన్న తాయిలం చూపించారు.
ఎవరైతే మందరగా వెళ్తారో వాళ్ళకి ఒక చిన్న వెసులుబాటు ఒకటి నేను ఇస్తున్నాను. ఏమిటయ్యా అంటే పశ్చాత్ పునః ద్వాపరయుగే ద్వాపరాంతే కుబ్జాత్వం కంస మందిరే. ఆవిడే కంస మందిరంలో నేను కృష్ణుడిగా అవతరించినప్పుడు కుబ్జగా అవతరిస్తుంది. అప్పుడు నా చేతి యొక్క స్పర్శని పొంది ఆవిడ వంకరలన్నీ కూడా చేసి తిన్నగా చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు అంటే నేను మందరవుతాను చాలా మంది వచ్చేసారు. అలా కాదమ్మా అని చెప్పి మందులో ఒకళ్ళని నిర్ణయించారు. ఆవిడని మందరగా నువ్వు భూమి మీద అవతరించు అని చెప్పి ఒక దేవతని మందరగా భూమి మీదకి పంపించారు విష్ణుమూర్తి. ఆ అథ విష్ణుశ్చైత్రమాసి నవమ్యాం మధ్యగేరవౌ సూతికా గృహ మధ్యేధ కౌసల్యాయా పురో అభవత్. ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కౌసల్య ప్రసవించింది అని చెప్పలా వాల్మీకి మహర్షి. ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణంలో ఆయన కౌసల్య అజనయత్ రామం, కౌసల్య జన్మనిచ్చింది రాముడికి అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, కౌసల్య ముందు ఆయన ప్రత్యక్షమయ్యాడు రాముడు గర్భం 9 నెలలు అయిన తర్వాత. చైత్రమాసంలో నవమి నాడు మధ్యగేరవౌ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి పుట్టాడు, రామచంద్రమూర్తి మిట్ట మధ్యాహ్నం పుట్టారు. ఇద్దరికీ అది తేడా. ఆయనలాగా ఈయన భయపడవలసిన పనేం లేదు. కారాగారంలో అందరూ బందీ చేసి తల్లిదండ్రుల్ని హింసించేటువంటి వ్యవహారం ఏమీ లేదు. కాబట్టి రామచంద్రమూర్తి ధైర్యంగా సూర్యవంశస్థుడు కాబట్టి మిట్ట మధ్యాహ్నం రవి ఉండగా ఆకాశంలో 12 గంటల సమయంలో రామచంద్రమూర్తి యొక్క జననమైంది. కృష్ణుడు చంద్రవంశానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆయన అర్ధరాత్రి చీకట్లో చంద్రోదయం అవుతుంది. మిట్ట మధ్యాహ్నం చంద్రోదయం అవ్వమంటే అవ్వదు. కాబట్టి కృష్ణుడు అర్ధరాత్రి ఉదయించాడు, ఆయన ఆవిర్భవించాడు. రామచంద్రమూర్తి మిట్ట మధ్యాహ్నం అవలంబించారు. మధ్యగే రవి సూర్యుడు మధ్య మార్తాండుడై ఉండగా సూతికా గృహ మధ్యే పురిటిల్లు ఇప్పుడు లేవు కానీ పూర్వకాలంలో చాలా పెద్ద పెద్ద ఇళ్లలో పురిటి గది అని ఒక గది వదిలేసేవారు. అది ఎప్పుడు నిరంతరము కూడా బోల్డు మంది గంపెడు పిల్లలు ఉండేవారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పురిటికి రావడం అది ఉండేది. కాబట్టి పురిటిల్లు అని పురిటి గది అని ఒకటి ఉండేది. సూతికా గృహం అంటారు. అటువంటి గృహంలో ఆవిడ కౌసల్యాయా పురో అభవత్, కౌసల్యకి ముందు ప్రత్యక్షమయ్యారు రామచంద్రమూర్తి. ఎలా వచ్చారు? చతుర్భుజ, కృష్ణుడిలాగే 4 చేతులతో, పీతవాసాహ, పీతాంబరం కట్టుకుని ఉన్నారు. మేఘశ్యాము మహాద్యుతి, మేఘశ్యాముడై గొప్ప వెలుగులు ఈనుతూ 4 చేతులతోటి పీతాంబరుధారుడైనటువంటి విష్ణువు కౌసల్య ముందు వచ్చి తెలుసున్నారు, నేను నీకు పిల్లవాడిగా వచ్చాను అని. సాపి దృష్ట్వా బాలభావం ప్రార్థయామాస తం హరిం, 2 చేతులు జోడించి నమస్కరించింది కౌసల్య మాత విష్ణుదేవునికి. ఆయన బాలభావంతో ఆయన్ని ప్రార్థించింది. అయినా నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నాను. నువ్వు ఇలాగ 4 చేతులతో వస్తే నిన్ను పెంచడం కూడా నాకు కష్టమైపోతుంది, నేను ఎత్తుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి నువ్వు మామూలు మానవ బాలుళ్లాగే ఉంటే బాగుంటుందయ్యా అన్నట్టుగా ప్రార్థన చేసింది కౌసల్యాదేవి విష్ణుమూర్తిని. తతో జాతస్తదా బాలః క్షణాత్ రుక్మ విభూషిత, క్షణంలో ఆయన బాలరాముడిగా అవతారం పొందాడు. అప్పుడు బాలరాముడై కౌసల్య ఒడిలో ఆయన కిలకిలా నవ్వుతూ అనేకమైనటువంటి బంగారు భూషణములతోటి ఆవిర్భవించారు. హేమవర్ణ కంజనేత్ర చంద్రాస్యస్తపన ప్రభ తత సుమిత్రా పురతః శేషః అభూత్ బాలరూపధృక్. ఇక్కడ కూడా సుమిత్రకి పుట్టారు లక్ష్మణస్వామి అని చెప్పటంలా, సుమిత్ర ముందు ఆయన వెలిశారు అని చెప్తున్నారు. ఎవరు? శేషః, ఆదిశేషుడు బాలరూపుని ధరించి హేమవర్ణ. రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి ఏమిటయ్యా తేడా అంటే ఏమీ తేడా లేదట, అన్నీ ఒకలాగే ఉంటాయట. శరీరపు రంగు ఒకటే తేడా.
విశ్వనాథ్ గారు అంటారు. ఆయన కొంచెం నలుపు లేదా చామంతి ఛాయ, ఈయన బాగా బంగారు వర్ణం లక్ష్మణస్వామి. హేమవర్ణ కంజనేత్ర, ఈయన కూడా కంజనేత్రుడే, ఈయన కూడా పుండరీకాక్షుడే. చంద్రాస్య తపన ప్రభ, వెన్నెలలాంటి వెలుగులు అయినటువంటి ఆ ముఖము కలిగినటువంటి వారు. తత సుమిత్రాపురత శేషో అభూత్ బాలరూపధృక్. మొత్తానికి ఆవిర్భూతౌ ద్వౌ యమలౌ కైకేయా శంఖ చక్రకే ఏవం తే జనిత బాలాహ చత్వార సమయే శుభే. రామాయణంలో చిన్న చిన్న మార్పులు ఎలా ఉంటాయంటే మనం తెలుసుకోవడం కష్టం ఒక్కొక్కసారి. అంటే వాల్మీకి రామాయణం ఆ అలవాటైపోయి కొంచెం తేడాగా చెప్పేటప్పుడు ఇదేమిటి ఇలా చెప్తున్నారు ఈయన అనిపించేస్తుంది. లక్ష్మణుడు ఒక్కడే పుట్టాడు సుమిత్రకి, కైకేయికి మాత్రం కవల పిల్లలు పుట్టారు. ఇది ఒక కల్పంలో ఇలా జరిగి ఉండవచ్చు, మనం ఇది తప్పు అనడానికి లేదు. కాకపోతే ఎందుకు మరి వాల్మీకి మహర్షి ఆ రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మరొక కల్పంలో జరిగిన రామాయణాన్ని ఈ రకంగా వర్ణిస్తున్నారా అనిపిస్తుంది. అందుకే మనకి ఇది 1, 2 కాదు, శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణం. శతకోటి రకములైనటువంటి రామాయణాలు ఉన్నాయన్న ఆశ్చర్యపోకరా. శతకోటి వెర్షన్స్ ఆఫ్ సేమ్ రామాయణ. ఏరే 2 రామాయణాలు ఒకలా కనపడవు. ఉదాహరణకి తులసీదాస్ రామాయణంలో కొన్ని తేడాలు ఉంటాయి, కంబ రామాయణంలో కొన్ని తేడాలు ఉంటాయి, అలాగే ఇక విదేశాల్లో అనేక రామాయణాలు వచ్చాయి, వాటిలో కొన్ని తేడాలు ఉంటాయి. కాబట్టి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంటే వాల్మీకి యొక్క ఉద్దేశానికి విరుద్ధంగా చెప్పనంత వరకు ఏదైనా నమ్మవచ్చు. అది ఇంకో కల్పంలో జరిగినటువంటి రామాయణం అనుకుంటే మనకి సమన్వయానికి ఏమీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఆవిర్భూతౌ ద్వౌ యమలౌ కైకేయాః శంఖచక్రకే, శంఖచక్రాలు 2 కూడా కైకేయికి కవల పిల్లల్లో వచ్చారు. ఏవం తే జనిత బాలాః చత్వార సమయే శుభే. అప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయి, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి మంచి సమయంలో రామచంద్రమూర్తి పుట్టారు, ఇవన్నీ వివరంగా చెప్పారు వాల్మీకి. ఈయన సమయే శుభే, మంచి శుభ నక్షత్రములతోటి శుభముహూర్తంలో వాళ్ళందరూ కూడా పుట్టేశారు అని ఒక మాటలో తేల్చేశారు వాల్మీకి. దేవదుందు భయో నేదు పుష్పవృష్టి శుభ అపతత్. దేవదుందువులు మొగై దేవతలు ఆకాశం నుంచి పూలవృష్టి కురిపించారు రామచంద్రమూర్తి జన్మించినప్పుడు. జాత కర్మాది సంస్కారాన్ గురుణా నృపతిస్తదా కారయామాస విధివత్ నృతు వారయోషిత. మొత్తానికి రాజ్యమంతా కూడా నాట్యాలు చేస్తూ ఉన్నారు అందరూ. గురువులు ఉపదేశించిన ప్రకారం దశరథ మహారాజు పిల్లలందరికీ కూడా జాతకర్మాది సంస్కారములన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. షోడశ సంస్కారములు అని పేరు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సంస్కారాలు లేకుండా పుడతాడు. సంస్కారాలు లేకుండా పుట్టడం జంతువుతో సమానం. మనకి జంతువుకి తేడా ఏమిటి అంటే పుట్టిన తర్వాత మనకు కొన్ని సంస్కారాలు అలవాటు చేసుకుంటాం, అలవాడుతాయి, కొన్ని పెద్దలు చేస్తారు. ఉదాహరణకి నామకరణం, ఈ సంస్కారం జంతువులకి లేదు. అన్ని రకాలుగా సమానమైనప్పటికీ కూడా సంస్కరింపబడతాడు మనిషి అన్నవాడు పుట్టిన తర్వాత. అలాంటి సంస్కారాల్లో ఒకటి కొన్ని రకాల శాంతులు చేయించడం, అలాగే కొన్ని రకాల దేవతా పూజలు చేయించడం, నామకరణ మహోత్సవం చేయించడం, ఉపనయనం చేయించడం, వివాహం చేయించడం. తర్వాత స్త్రీ అయితే గర్భవతి అయినప్పుడు కొన్ని రకాలైనటువంటి నోములు వ్రతములు చేయించడం, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. చివరికి అంత్యేష్టి దాకా 16 రకాల సంస్కారాలు జరగాలి అని చెప్తారు మనం. ఆ రకంగా జాతకర్మాది సంస్కరణలు చేయించారు దశరథ మహారాజు తన గురువు అయినటువంటి కులగురువు అయినటువంటి వశిష్ఠుల చేత. పెద్ద ఇంకా పేరు పెట్టేశారు గబగబా. జ్యేష్ఠం రామం తు కౌసల్యా తనయం ప్రాహవై గురు. పెద్ద భార్య అయినటువంటి కౌసల్య యొక్క కుమారుడైనటువంటి దశరథ మహారాజు పెద్ద కుమారునికి రామం ప్రాహ, ఇతడు రాముడు అని చెప్పి పేరు పెట్టారు గురువుగారు. సుమిత్రా తనయం నామ్నా లక్ష్మణం గురురబ్రవీత్. సుమిత్ర కుమారుడు అయినటువంటి వాడికి లక్ష్మణుడు అనేటువంటి పేరు పెట్టారు. తతో భరత శత్రుఘ్న నామని ప్రాహవై గురు. తర్వాత భరత శత్రుఘ్నులు అని పేరు పెట్టారు తక్కినిద్దరికి. ఈ రకంగా కైకేయికి 2 పిల్లలు పుట్టడం అనేది చూపించడంలో భరత శత్రుఘ్నులు ఇద్దరు విడదీయకుండా ఉండేటువంటి వారు.
కాబట్టి వాళ్ళు కవల పిల్లలుగా పుట్టినట్లుగా మనకి ఈ రామాయణంలో ఉన్నది. లక్ష్మణుడు శత్రుఘ్నుడు కాకుండా భరతుడు శత్రుఘ్నుడు కవల పిల్లలా పుట్టినట్టుగా, సరే సుమిత్రకి లక్ష్మణ స్వామి ఒక్కరే పుట్టినట్లుగా, ఆ, కౌసల్యకి రామచంద్రమూర్తి పుట్టినట్లుగా మనకి ఈ రామాయణంలో కనపడుతూ ఉన్నది. దానివల్ల పెద్ద మనకు వచ్చే నష్టమేమీ లేదు. ఆ రమణాద్ రామయే వాసవు, రాముడికి రామ అనే పేరు ఎందుకు పెట్టారయ్యా అంటే రమణాత్, ఆనందకరుడు కాబట్టి. రమణము అంటే ఆనందం, సంతోషం, తేజస్సు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతనికి రామ అని పేరు పెట్టారట. లక్ష్మణ స్థితి, అతని యొక్క శుభ లక్షణములను చూసి ఆ సుమిత్రా తనయుడికి లక్ష్మణ అని పేరు పెట్టారు. భరణాత్ భరతశ్చేతి, భారాన్ని వహించేటువంటి వాడు కాబట్టి అతనికి భరతుడు అని పేరు పెట్టారు. శత్రుఘ్న శత్రుతర్జనాత్, శత్రువులందరినీ భయపెట్టి నియంత్రణలో ఉంచుతాడు కాబట్టి శత్రుఘ్నుడికి లేదా శత్రుఘ్న అనేటువంటి పేరు స్థిరపడించారు. వాళ్ళందరూ కూడా పెరుగుతూ ఉన్నారు. అథ వృధిరే సర్వే లక్ష్మణో రాఘవేణహి శత్రుఘ్నో భరతేనాపి చకార క్రీడనాదికం. మొత్తానికి ఎప్పుడూ లక్ష్మణుడు రామచంద్రమూర్తితోటి, ఎప్పుడూ శత్రుఘ్నుడు భరతుడితోటి ఆడుకుంటూ ఉండేవారు. ఆ రకంగా కూడా అందరూ కూడా పూర్ణచంద్రుడిలాగా ఆ పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు నలుగురు కూడా. వాళ్ళందరికీ కూడా రాజుగారి పిల్లలు, చక్రవర్తి కుమారులు, వాళ్ళకి ఏమీ లోటు లేదు. రుక్మ కంకణ మంజీర నూపురైస్తే విభూషితాః కేయూర రసనాహార కుండలై అతి శోభితాః. వాళ్ళకి వెయ్యని ఆభరణం లేదు. తల్లి ముచ్చట్లు తీర్చుకోవడానికి పిల్లలకి ఆభరణం వేస్తుంది. ఆ ఆభరణం వేయడం వల్ల పిల్లలకి ఎటువంటి ఆనందము ఉండదు. పైగా వాళ్ళకి ఒకసారి చిరాగ్గా కూడా ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ మురిసిపోతూ ఉంటుంది తల్లి ఆభరణాలు వేసి. పరమాత్మకి ఏ రకంగా ఎటువంటి సేవలు చేసి, అవసరం లేనటువంటి పరమాత్మకి మనం సేవలు చేసి మనం మురిసిపోతూ ఉంటాము, మనం పూలు వేసి మురిసిపోతూ ఉంటాము. ఆయన అడిగారు పూలు వేయమని, నువ్వు పూలు వేయకపోతే ఆయనకి ఏమైనా కొంపలు అంటుకుపోతాయి. అయినప్పటికీ మనం పరమాత్మకి అనేకమైనటువంటి ఆభరణాలు వేస్తాం, అనేకమైనటువంటి పూజలు చేస్తాం. అది మన సంతృప్తి కోసం. అలాగా పిల్లలకి రుక్మ కంకణ మంజీర నూపురైహి, బంగారు కంకణాలు, నూపురాలు, ఆ తర్వాత కేయూరములు, రకరకములైనటువంటి హారములు, కుండలములు, వీటన్నిటి కూడా ధరింపజేస్తూ ఉన్నారు పిల్లలకి. తల్లులందరూ, తండ్రి తల్లులందరూ కూడా మురిసిపోతూ ఉన్నారు. శృంఖలాబద్ధ రుక్మాది నిర్మితేషు వరేషు చ డోలకేషు చ తే సర్వే డోలితాః రేజిరే సుఖం. బంగారు గొలుసులతో కట్టినటువంటి ఉయ్యాలల్లో, ఆ ఉయ్యాలే బంగారం, దానికి పైనుంచి కట్టినటువంటి వేలాడి తీసినటువంటి గొలుసులు కూడా బంగారమే. అటువంటి బంగారు గొలుసులతో శృంఖలాబద్ధ రుక్మాది నిర్మితేషు వరేషు చ డోలకేషు, డోలకము లేదా దోలకము, దానికి ఉయ్యాల అర్థం. దాని ముందు దోలితాహ రేజిరే సుఖం, వారు సుఖంగా అందరూ నలుగురు ఆ ఉయ్యాలలో నిద్రిస్తూ ఉన్నారు. ఫాలే స్వర్ణమయా శ్వత్థ పర్ణాన్యతి మహాంతి చ ముక్తాఫలా ప్రలంబిని శోభయంతి స్మ బాలకాన్. మొత్తానికి వాళ్ళకి రకరకములైనటువంటి ఆభరణములతోటి అలంకరిస్తూ ఉన్నారు. వాటితోటి వాళ్ళందరూ కూడా నిలమలా మెరిసిపోతూ ఉన్నారు నలుగురు పిల్లలు కూడా. కంఠే రత్నమణివ్రాత మధ్యద్వీపి నఖాంచితాః కర్ణయోః స్వర్ణ సంపర్ణ రత్నార్జున సుతాలకాః. చెవులకు పెట్టేటువంటివి రత్నములతో చేయబడినటువంటి, బంగారంతో చేయబడినటువంటి కుండలములాంటివి రెండు కర్ణములకి. అలాగే కంఠములందు రత్నములతో ఉన్నటువంటి, మణులతో ఉన్నటువంటి గొలుసులు, ఆ గొలుసులకి మధ్య భాగంలో వేలాడుతూ ఒక పులిగోరు లాంటిది. ఈ పులిగోరులతోటి చిన్న లాకెట్ లాంటి తయారు చేయించుకోవడం అనేది పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు అది బహుశా అంత ఫ్యాషన్ కాకపోయి ఉండొచ్చు. కొంచెం ధనవంతులైన వాళ్ళ అందరి ఇళ్లలోనూ కూడా పిల్లలకి వెంటనే పులిగోరు పథకం ఒకటి తయారు చేస్తూ ఉండేవారు. అటువంటివన్నీ కూడా వాళ్ళ పిల్లలకి వేస్తూ ఉన్నారు. సింజానమణి మంజీర కటి సూత్రాంగధైర్యుతాః స్మిత వక్త్రాల్పదశనాః ఇంద్రనీలమణి ప్రభాః.
మొత్తానికి వారికి చప్పుడు చేసేటువంటి చిన్న చిన్న మువ్వల గంటలతో ఉన్నటువంటి కటి సూత్రం అంటే మొలతాడు లాంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా పళ్ళు వచ్చి రానటువంటి బోసి నవ్వులు నవ్వుతూ ఉన్నారు పిల్లలు నలుగురు కూడా. వాటితోటి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. అంగణే రింగమాణాశ్చ సంస్కారై సంస్కృతా శుభాః తే తాతం రంజయామాసు మాతృంశ్చాపి విశేషతః. మొత్తానికి ఈ రకంగా రకరకములైనటువంటి ధ్వనులు చేస్తూ నవ్వుతూ కిలకిలారవములతోటి ఆ పిల్లలు నలుగురు కూడా తాతం రంజయామాస, ఆ, ఆ, తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని మాతృంశ్చ తల్లుల్ని కూడా ముగ్గురిని కూడా రంజయామాసు ఆనందింపజేస్తూ ఉన్నారు నలుగురు పిల్లలు కూడా. కౌసల్యా నృపతిశ్చాపి నానావస్త్రైః సుభూషణైః శోభయామాసతు బాలాన్ నానా నఖాదిభిః. మొత్తానికి కౌసల్య దశరథ మహారాజు ఇద్దరు కూడా పోటీగా ఆయన వేసినటువంటి వస్త్రం కన్నా మంచిది ఆవిడ వేయడం, లేదు ఇది బాగులేదని చెప్పి ఆవిడ తీసిన బట్టలు తీసేసి ఈయన బట్టలు తొడగడం, అలాగే నానా వస్త్రైః సుభూషణైః వాడు రకరకములైనటువంటి భూషణములు అలంకారములతోటి వస్త్రములతోటి పిల్లల్ని అలంకరిస్తూ ఆనందపడిపోతూ ఉన్నారు. రామః స్వపితరం దృష్ట్వా భోజనస్థస్త్వరాన్వితః దుద్రావ కబళం పాత్రాత్ గృహీత్వా స పునర్వహి. ఒకరోజు రామచంద్రమూర్తికి భోజనం పెడుతున్న సమయంలో దశరథ మహారాజు ఏవో రాజకార్యాలు పూర్తి చేసుకుని తన మందిరంలోకి వచ్చారు, తన గదిలోకి వచ్చారు. రామచంద్రమూర్తి తింటూ ఉన్నవారు గబుక్కుని ఆ చేతిలో ఉన్నటువంటి అన్నం ముద్ద పట్టుకుని బయటికి పారిపోయారట. దుద్రావ కబళం పాత్రాత్ గృహీత్వా స పునర్బహి కౌసల్యా బాలకం ధర్తుం దుద్రావ నృపనోదిత. మొత్తానికి కౌసల్య కూడా వెనకబడింది. అలా వెళ్ళిపోకున్నా అలా అన్నం పట్టుకుని పారిపోతాయి అనుకుంటూ ఆ పిల్లాడితో పాటు కౌసల్య కూడా పరిగెట్టింది. నతస్యాకరగశ్చాసీత్ యోగినాప్యగోచరః. మహాయోగులు కూడా పట్టుకోలేనటువంటి ఆ పరమాత్మని పట్టుకోవడానికి కౌసల్య కూడా ఆ బాలుని వెంట పరిగెట్టింది. ఇది మనకి వెంటనే ఆ చేత వెన్నముద్ద పట్టుకుని పారిపోతున్నటువంటి కృష్ణుడు వెనుక పరిగెడుతున్నటువంటి యశోద తల్లి గుర్తుకు రావాలి. మొత్తానికి ఆ రకంగానే ఇక్కడ రామచంద్రమూర్తి చేతిలో అన్నం కబళంతో బయటికి పరుగు పెట్టారయ్యా. పరివృత్య స్వయం రామకరేణ మృదులేన చ. పరిగెట్టుకుని రాగానే అలా ఆ చేతిలో అన్నం ఉండగానే ఎత్తుకున్నారు దశరథ మహారాజు. తను మృదువైనటువంటి చిన్న చేతితోటి దశరథ మహారాజుకి తినిపించాడట ఆ చిన్న బాలుడైనటువంటి రామచంద్రమూర్తి. కౌసల్యాస్యే నృపాస్యేపి కబళావకరోన్ముద. కొంచెం నీకు నేను కొంచెం పెడతానని చెప్పి దశరథుడి నోట్లో కాస్త కౌసల్య నోట్లో కాస్త అన్నం పెట్టారట ఆ చిన్న బాలుడైనటువంటి రామచంద్రమూర్తి. అంటే మనకి అర్థం అవ్వవలసింది కేవలం పై కథే కాకుండా వారికి జీవనాన్ని ఒసంగింది రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తికి వారు జీవనం ఇవ్వడం కాదు, రామచంద్రమూర్తిని వాళ్ళు పోషించడం కాదు, సాక్షాత్ పరమాత్మయే వాళ్ళని పోషిస్తూ ఉన్నారు, రామచంద్రమూర్తియే వారిని అనుగ్రహిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నట్టుగా ఆయన తన చేతిలోని ఆ తెచ్చినటువంటి ఆ ముద్దని కొంచెం ఈయనకి అలాగే కొంచెం ఆ కౌసల్యాదేవికి కూడా పెట్టారట. ఏవం నానా కౌతుకైశ్చ రంజయామాస రాఘవః. మురిసిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు ఇద్దరు. అతడు చేస్తున్నటువంటి రామచంద్రమూర్తి చేస్తున్నటువంటి చిన్నపిల్లలైనటువంటి రకరకమైన చేష్టలకి. నానా శిశు క్రీడనకైః చేష్టితైః ముక్త భాషితైః. వచ్చిరాని మాటలు మాట్లాడుతూ ఉంటే, అతను వచ్చిరాని నడకలు నడుస్తూ ఉంటే, వచ్చిరాని పాటలు పాడుతూ ఉంటే, ఆ వచ్చిరాని ఆటలు ఆడుతూ ఉంటే ఇద్దరు కూడా మురిసిపోతూ ఉన్నారు. బాల కృత్రిమ యుద్ధైశ్చ గమనైర్ముఖ చుంబనైః. నేను యుద్ధం చేసి నేను ఓడిస్తానని చెప్పి చిన్న పొల్ల పట్టుకుని రామచంద్రమూర్తి దేని పడితే దాన్ని కొడుతూ ఉన్నాడు. అది చూసి వీళ్ళు మా వాడు మహాయోధుడైపోతాడు, మహావీరుడైపోతాడు అని ఇద్దరు కూడా మురిసిపోతూ ఉన్నారట. పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకునేవాట దశరథ మహారాజుని కౌసల్యని. పితరౌ నిజ చారిత్రైః వాహనారోహణాధిభిః. నేను
పిల్లలు చూడండి, కారు నేను నడిపేస్తా అంటూ డుర్రు 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 అని చేతితో ఉత్తుత్తిని అంటూ ఉంటారు. అలాగే నేను రథం నడిపేస్తా అని చెప్పి రామచంద్రమూర్తి రథం తోలుతున్నట్టుగా, గుర్రం మీద వెళుతున్నట్టుగా ఆయన ఆటలాడుతూ ఉంటే వాళ్ళిద్దరూ నిజంగానే మనవాడు గుర్రం ఎక్కేసినట్టు రథం ఎక్కేసినట్టు మురిసిపోతూ ఉన్నారట వాళ్ళిద్దరు. తతస్తే బాలకా సర్వే వస్త్రాలంకార భూషితా సభాయాం పితరం నత్వా తస్థు సింహాసనోపరి. పెద్దవాళ్ళు అయిపోయారు కొంచెం, వాళ్ళందరూ కూడా సింహాసనాల మీద కూర్చునేటువంటి స్థితికి వచ్చేసింది అప్పుడే. వాళ్ళ నలుగురు కూడా చక్కటి వస్త్రములు భూషణములు ధరించిన వారే సభలోకి వచ్చి ఒకనాడు తండ్రి గారికి నమస్కరించి వారికి చూపించినటువంటి సింహాసనంలో కూర్చున్నారు. అత్ర పిత్రోపనీతాస్తే గురునా మునిభిర్ముదా గర్భా సంవత్సరే షష్ఠే జన్మత పంచమే సమే. మొత్తానికి అప్పటికి వాళ్ళు పుట్టి 6 సంవత్సరాలు అయింది. అంటే గర్భం వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు లెక్క. బయటకు వచ్చిన తర్వాత బాలుడు అక్కడి నుంచి 5 సంవత్సరాలు అయినట్టు లెక్క. సుమారు 1 సంవత్సర కాలం రామచంద్రమూర్తి గర్భంలో ఉన్నారనుకుంటే, గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి లెక్కెడితే 6 సంవత్సరాలు, పుట్టిన దగ్గర నుంచి లెక్కెడితే 5 సంవత్సరాలు. బ్రహ్మవర్చస కామస్య కార్యం విప్రస్య పంచమే. ఆ సమయంలో 5వ ఏటు పుట్టిన తర్వాత, 5వ ఏటు వచ్చిన తర్వాత విప్రుడు అయినటువంటి వాడికి ఉపనయనాది క్రియలు చేయవలసి ఉన్నది. రాజ్ఞో బలార్థిన షష్ఠే. అదే క్షత్రియుడు అయితే పుట్టిన తర్వాత 6వ సంవత్సరానికి ఉపనయనం చేయాల్సి ఉంటుంది. వైశ్యస్య అర్ధార్థినో అష్టమే. వైశ్య కులానికి చెందినటువంటి వారికి 8వ ఏటు వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత వారికి ఉపనయనం చేయవలసి ఉంటుందయ్యా. విద్వద్భిః చోపనయనమేవం శాస్త్రేషు నిర్ణయః. ఇది ఈ రకంగా ఈ వయసులో ఉపనయనం చేయాలి అనేటువంటిది శాస్త్రం నిర్ణయించినటువంటి వ్యవహారమయ్యా. గురోరాస్యాత్ సుముహూర్తే వేదాన్ సాంగాన్ చతుర్విధాన్ చక్రుః ముఖోద్గాతే అనేవ బాలా శాస్త్రాదికాన్యపి. వెంటనే ఉపనయనాది కర్మలు చేసి నలుగురు పిల్లలకి కూడా గురువు గారి దగ్గర పాఠాలు నేర్చుకోండి, గురువు గారి దగ్గర చదువుకోండి అని చెప్పి, శాస్త్రాధికములన్నీ కూడా నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళని పంపించారు దశరథ మహారాజు. బ్రహ్మచర్య సమాప్తౌతే తీర్థాని జగ్మురాధరాత్. ఆ రకంగా గురువు గారి దగ్గర చదువు పూర్తి చేసుకున్న తర్వాత వారందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తీర్థాలను దర్శించారు. సేనయా మంత్రి సహిత వశిష్ఠేన సమన్విత. గురువుగారితో కలిసి చూడవలసినటువంటి అనేక ప్రదేశాలన్నింటినీ కూడా వాళ్ళు చూశారు. షణ్మాసై పునరాగత్య సాకేతం వివిశుర్ముదా. ఎన్నాళ్ళు చదువుకున్నారండి అంటే, మామూలుగా అయితే 12 ఏళ్ళండి. 12 ఏళ్ళు చదివితే ఏదో క్రమపాఠి దాకా వస్తుంది. తర్వాత ఇంకో 3 ఏళ్ళు గణపాఠి అవ్వాలి. ఇంకో 3 ఏళ్ళు చదివితే మీకు వేదార్థం, విద్యారణ్య భాషలు ఇవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు మాటలు అది మనలాంటి వాళ్ళకి. కానీ రామచంద్రమూర్తికి మొత్తం చదువు అంతా ఒక 6 నెలలు పట్టిందట. ఇంకా నయమే, కృష్ణ స్వామికి అయితే 64 రోజుల్లో మొత్తం అంతా నేర్చేసుకున్నారే. చతుషష్ఠి కళలు కూడా రోజుకు ఒక కళ చొప్పున 64 రోజుల్లో అన్ని కళలు నేర్చేసుకున్నారు. సాందీపన మహర్షికి నమస్కారం పెట్టి ఇంక వెళ్ళొస్తాను బయలుదేరిపారు. అంటే బడికి వెళ్ళినటువంటి కాలం కృష్ణుడు, ఒక రకంగా కృష్ణుడే ఎక్కువ రామచంద్రమూర్తిగా, కృష్ణుడి కన్నా రామచంద్రమూర్తి ఎక్కువ. 6 నెలలు బడికి వెళ్ళారు. అబ్బా, కృష్ణుడు మాత్రం 64 రోజులే బడికి వెళ్ళారు. చదువు రాని వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటే చాలా ఇబ్బంది పడిపోతాం మనం. కాబట్టి కృష్ణుడు అంతటి వాడే 64 రోజుల కన్నా చదవలేదు, మేము ఎందుకు వెళ్ళాలి బడికి అని పిల్లలు అడిగారంటే మనం సమాధానం చెప్పలేం. కాబట్టి మొత్తానికి ఈయన ఒక 6 మాసాలు ఆయన బడికి వెళ్ళారు రామచంద్రమూర్తి, లేదా గురువు గారితో పాటు విద్యలన్నీ కూడా నేర్చేసుకున్నారు. అంటే ఆయనకి ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అంటారు మనకి మహర్షి. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య. ఇవన్నీ ఇప్పుడు నేర్చుకునేటువంటివి కాదా, ఆయనకి తెలిసిన విద్యలే మళ్ళీ ఇంకొకసారి తెలుసుకున్నారు. పూర్వమే వచ్చినటువంటి విద్యలు మళ్ళీ ఒకసారి బ్రష్ చేసుకున్నారంటారు చూడండి, పైపైన మళ్ళీ ఒకసారి చదువుకున్నారు అంతే, మళ్ళీ ఒకసారి తుడుచుకున్నారు వాటి. ప్రిపేదిరే ప్రాక్తన జన్మ విద్య. ఇంతకు ముందే ఉన్న విద్యలు మళ్ళీ ఒకసారి వాళ్ళు చూశారు వాటి కేసు. కాబట్టి ఆయనకి వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సింది, నేర్చుకుంటే వచ్చేది ఏమీ లేదు. విద్యాస్వరూపుడైనటువంటి, వేద స్వరూపుడైనటువంటి పరమాత్మ నేర్చుకోవడానికి ఏముంటుంది. మొత్తానికి ఒక 6 మాసాలు బాగుండదు కదా అని గురువుగారి దగ్గర ఆయన వెళ్ళారు. పునరాగత్య సాకేతం వివిశుర్ముదా. మళ్ళీ సాకేత నగరానికి వచ్చి సంతోషంతో
నగరంలోకి ప్రవేశించారు. ఏవంతే మతిమంతశ్చ ప్రియా రాజ్ఞో వసే స్థితాః పితరం రంజయామాసు పౌరాన్ జానపదానపి. మొత్తానికి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సంతోషం, ఎక్కడుంటే అక్కడ ఆనందం. ఆ పిల్లలు నలుగురు కూడా తండ్రిని ఆనందింపజేస్తున్నారు, ఆ పౌరులందరూ ఆనందపడుతూ ఉన్నారు, జానపదులందరూ ఆనందపడుతూ ఉన్నారు. రామచంద్రమూర్తి దర్శనమే ఆనందప్రదంగా ఉన్నది. ఆ రకంగా వాళ్ళందరూ ని ఆనందపరుస్తూ రామచంద్రమూర్తి వాళ్ళందరితోటి ఉన్నారు. ఇది శ్రీ శతకోటి రామచరితాంతర్గతే శ్రీమదానంద రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే సారకాండే రామ జన్మ నామ ద్వితీయ సర్గ. ఈ రకంగా రామ జన్మని చెప్పేటువంటి ద్వితీయ సర్గ పూర్తి చేశారు వాల్మీకి మహర్షి. తృతీయ సర్గ, మూడో సర్గలోకి వెళుతూ ఉన్నాం. ఇందులో మనకి తాటక వధ వృత్తాంతం, అహల్య శాప విమోచన ఘట్టం, అలాగే సీతా స్వయంవర వృత్తాంతం కూడా చెప్పబోతూ ఉన్నారు మహర్షి. అప్పుడు శ్రీ శివభువాచ, శివుడు చెప్తూ ఉన్నారు పార్వతుడు, ఏతస్మిన్నంతరే అయోధ్యాం విశ్వామిత్రో యయౌ ముని. ఈ రకంగా అంతా సంతోషంగా ఉంటూ ఉన్నటువంటి సమయంలో విశ్వామిత్రో యయౌ ముని, విశ్వామిత్రుడు ఆ నగరం లోపలికి వచ్చారు. యజ్ఞ సంరక్షణార్థాయ రాజానం మునిరబ్రవీత్. నేను ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాను లోక కళ్యాణం కోసం, దాన్ని రక్షించడం కోసం మీ పిల్లలిద్దరిని పంపించవలసిందని దశరథ మహారాజును అడగడానికి వచ్చారు విశ్వామిత్ర మహర్షి. రామంచ లక్ష్మణం చాపి మహ్యం దేహి కియద్దినం. ఎన్నాళ్ళకి కావాలని అడగల, కియద్దినం, కొంతకాలం పాటు నాకు రామలక్ష్మణులు ఇవ్వవయ్యా అని అడిగారు విశ్వామిత్ర మహర్షి. మూల వాల్మీకి రామాయణంలో అయితే దశరాత్రం, 10 రాత్రుల పాటు వాళ్ళు నాతో ఉండాలి అని అడిగారు. అంటే ఆయన చేసేటువంటి యజ్ఞం దశరాత్రమైనటువంటి యజ్ఞం. అప్పుడు గురునామంత్య రాజాపి ప్రేషయామాసతౌ తదా. నేను ఇవ్వను, ఆయన లేకపోతే నేను ఉండలేను, నేను వస్తాను కావలిస్తే, ఇలాంటి మాటలన్నీ ఈ రామాయణంలో పలకలేదు ఆయన. గురువు గారు కూడా చెప్పారు, పంపించమని అన్నారు. వెంటనే దశరథ నమస్కారం పెట్టి తీసుకెళ్ళండి బాబు అని చెప్పి పిల్లలిద్దరిని కూడా ఆయనతోటి పంపించారు. జగ్మతు యజ్ఞరక్షార్థం ఘాదిజేన రథస్థితౌ. ఆ రామాయణంలో గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాల్మీకి విశ్వామిత్ర మహర్షి. పిల్లలకేసి వెనక్కి తిరిగి చూడకుండా, చూశారంటే ఇంకా ఆయన కదలలేరు. ఆ ఆనందంలో అక్కడే నిలబడిపోతారు. వెళ్ళవలసినటువంటి ముహూర్తం కాస్త దాటిపోతుంది. అందుకని వాళ్ళకేసి చూడకుండా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెనకాల వాళ్ళిద్దరూ పరుగులాంటి నడకతో ఆయన నడకను అందుకోలేక పరిగెట్టుకుంటూ నడిచారు. అత్యర్థ యోజనం గత్వా. యోజనన్నర నడిపించారు అలాగా పిల్లల్ని. యోజనన్నారంటే 12 మైళ్ళు. మొత్తానికి అంత దూరం నడిచాక ఒక్కసారి ఆగి ఇప్పుడు వెనక్కి తిరిగి రాముడికేసి చూశారు ఆయన. అమ్మాయి ఇంకా పర్వాలేదు, రాజ్యం దాటి వచ్చేసాం. ఎందుకంటే ఇంకొక నిమిషం రాజ్యంలో ఉండి చూస్తే దశరథ మహారాజు మళ్ళీ మనసు మార్చుకుని ఇందాలు నీతో పంపిస్తానని కానీ పంపించలేనయ్యా వదిలి అని మళ్ళీ మాట మార్చేస్తాడేమో అని భయం. మొత్తానికి గౌబా పరుగులాంటి నడకతో బయటకు వచ్చేసారు రాజ్యంలోంచి. అధ్యర్థ యోజనం గత్వా రామేతి మధురాం వాణీం అబ్రవీత్. మధురంగా రామా అని పిలిచారు ఒక్కసారి తిరిగి. ఇదంతా ఆ వాల్మీకి రామాయణం. ఇక్కడ వీళ్ళు రథస్థితౌ, రథం మీదకి విశ్వామిత్ర మహర్షి వెనకాల వెళ్ళిపోయారు. రాజుగారికి తలుచుకుంటే గొడవ ఏముంది, నేను నడుస్తాను కాబట్టి మా పిల్లల్ని కూడా నువ్వు నడుస్తావు కాబట్టి మా పిల్లల్ని కూడా నడిపిస్తానంటే నేను ఊరుకోనంటాడు ఆయన. అంతటి ప్రేమ పిల్లల మీద. కాబట్టి ఆయన కార్యనడకం వచ్చినప్పటికీ కూడా దశరథ మహారాజు గారు రథం మీద వెనక్కి పంపించుంటారు అనడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. తన పిల్లలు కష్టపడకూడదని. మొత్తానికి వాళ్ళందరూ రథం మీదే విశ్వామిత్ర మహర్షితోటి వెళ్ళారు. తత ప్రహృష్టో గాధేయ స్థిత్వా కామాశ్రమే పథి. కామాశ్రమం అనేటువంటి ఒక ఆశ్రమం వచ్చింది. ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా రథం దిగారు. ఆ దారిలో ఉన్నటువంటి ఆ కామాశ్రమం దగ్గర ప్రభాతే స్నాతయో స్నాత ప్రాదాద్ విద్యాస్తయోర్ముదా. మొత్తానికి రామలక్ష్మణుడు ఇద్దరికి కూడా ప్రాతఃసంధ్యాది కర్మలు పూర్తయిన తర్వాత, స్నానానంతరం ప్రాతఃసంధ్యాది కర్మలు పూర్తి చేసుకున్న వారిద్దరికీ కూడా ప్రాదాత్ ఇచ్చారు. ఏమిటి? విద్యాహ, అస్త్రశస్త్రాది విద్యలు, అస్త్రాది విద్యలన్నీ కూడా
వారికి ఇచ్చారు. మాహేశ్వరీం చ సద్విద్యాం ధనుర్విద్యా పురస్సరాం, ధనుర్విద్యని ఉపదేశించారు. మాహేశ్వరి విద్యని కూడా ఉపదేశించారట. శాస్త్రీం ఆస్త్రీం లౌకికీం చ రథ విద్యాం గజోద్భవాం అశ్వ విద్యాం గదా విద్యాం మంత్రాహ్వాన విసర్జనే. ఇవన్నీ ఇచ్చినట్లేవు, కేవలం అస్త్రాలు మాత్రమే ఇచ్చినట్టుగా మనకి రామాయణంలో ఉన్నది, మూల రామాయణంలో. ఇక్కడ ఏమవుతోంది, ఈయన వాళ్ళకి శాస్త్ర సంబంధమైనటువంటి లౌకికమైనటువంటి కొన్ని విద్యలు కూడా నేర్పించారు. రథం తోలడం ఎలాగా, గజాముని తోలడం ఎలాగా, అశ్వ విద్య, గదా విద్య, అలాగే మంత్రాహ్వాన విసర్జయే, ఒక మంత్రాన్ని అనుసంధానం చేయడం ఎలాగా, దాన్ని మళ్ళీ వెనక్కి తీయడం ఎలాగా, అంటే ఉపసంహార విద్యలు కూడా ఆయన నేర్పారు. క్షుత్ త్రుట్ శ్రమ విలోపిన్యౌ బలాం అతి బలామపి, ఆకలి దప్పులు లేకుండా చేసేటువంటి, క్షుత్ అంటే ఆకలి, త్రుట్ అంటే దాహం, ఆకలి దాహము రెండూ కూడా లేకుండా చేసేటువంటివి బల అతి బల అనేటువంటి రెండు విద్యల్ని కూడా ఆయన పిల్లలిద్దరికి ఉపదేశించారు. సర్వ విద్యాస్వాప్యాద హ్యుభౌతౌ రామ లక్ష్మణౌ వనౌక సంహితార్థాయ జఘ్నతు తత్ర రక్షసాన్. మొత్తానికి సర్వ విద్యా పారంగతులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా అక్కడ వనాల్లో నివసించేటువంటి మునుల యొక్క హితాన్ని కోరినటువంటి వారై అక్కడ ఉన్నటువంటి రాక్షస మూకల్ని సంహరించారు. పధి పాంథజన ధ్వంసకారిణీం నామ తాటకాం రాక్షసీం ఏకబాణేన జఘాన రఘునందన. అనేక మంది రాక్షసులను సంహరించి దారిలో తాటక అనేటువంటి పేరున్నటువంటి రాక్షసుని కూడా పాంథజన ధ్వంసకారిణి, పాంధులు అంటే దారి బత్తంతో తీసుకుని దారిలో వెళుతూ ఉండేటువంటి వాళ్ళు, అలాంటి మార్గంలో వెళుతూ ఉండేటువంటి వారందరూ కూడా ధ్వంసం చేసేటువంటి వాళ్ళందరికీ ఇబ్బందులు కలిగించేటువంటి తాటకే అనేటువంటి దాన్ని కూడా జఘాన రఘునందన ఏక బాణేన, ఒకే ఒక బాణంతో రామచంద్రమూర్తి దాన్ని సంహరించారు. అప్సరాసా మునిం పూర్వం క్షోభయామాస కాననే. ఆ తాటక ఒకప్పుడు ఒక అప్సర స్త్రీ, ఇదివరకు ఒక మునిని మార్గంలో పెడుతున్న మునిని హింస పెట్టింది. దాంతో రాక్షసీ తస్య శాపేన బభూవ సుందగామిని. మొత్తానికి సుందుడు అనేటువంటి ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఈ శాపవశం చేత రాక్షస రూపాన్ని పొందింది. మారీచశ్చ సుబాహుశ్చ సుందాత్తస్యాసుతాముభౌ. తాటక సుందుడు వీడిద్దరికి పుట్టినటువంటి వాళ్ళు మారీచ సుబాహులైనటువంటి ఇద్దరు పిల్లలు, ఇద్దరు రాక్షసులు. రామ బాణాత్ గతిస్తస్యాః కీర్తితా మునినా పురా సా ప్రాప్య దివ్య దేహత్వం నత్వా రామం దివంగత. రామబాణం ఎప్పుడైతే తగిలిందో తాటక మరణించింది. ఆమె దేహంలోంచి ఒక అందమైనటువంటి అప్సర స్త్రీ ఒకటి వచ్చి ఆమె రామచంద్రమూర్తికి నమస్కరించి ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయిందయ్యా. విశ్వామిత్రాశ్రమం రామో గత్వా తద్యజ్ఞఘాతకాన్ రాక్షసాన్ నిశితైః బాణైః జఘాన రఘునందనః. విశ్వామిత్రాశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన యాగం చేస్తూ ఉంటే యాగానికి విఘ్నాలు కలుగజేస్తున్నటువంటి రాక్షసులిద్దరినీ కూడా రామచంద్రమూర్తి సంహరించారు. జఘాన కొట్టారు. ప్రారంభం రణయజ్ఞస్య చకార రఘునందనః అత్వా సహస్రశః సీమాన్ రాక్షసాన్ నిశితైశ్వరైః. ఇంకా యజ్ఞం మొదలు కాలేదు, అప్పటికే రాక్షసులందరూ వస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి తన బాణాలతోటి వేల కొలది రాక్షసుల్ని, అక్కడికి వచ్చి విఘ్నాన్ని కలిగించబోయేటువంటి వేల కొలది రాక్షసుల్ని తన బాణాలతోటి ఆయన సంహరిస్తూ ఉన్నారు. క్షిప్వా బాణేన మారీచం, మారీచుడు దూరంగా పడేలాగా ఒక బాణంతో కొట్టారు. 100 యోజన సాగరే, 100 యోజనాల దూరంలో పడేలాగా మారీచుడిని ఒక బాణంతో కొట్టారు. దానికి పేరు చెప్పలేదు కానీ మహర్షి మనకి చెప్పారు. మానవాస్త్రం అని, సీతాస్త్రం అది. దాంతో కొడితే మరణించరు, దూరంగా వెళ్ళి పడతారు. 100 యోజనాల దూరంలో పడ్డారు. మామూలుగా అయితే ఆ లెక్క త్రివేంద్రంకి ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో అని పెద్దలు చెప్తారు. మారీచుడు ఎక్కడ పడ్డాడు రామచంద్రమూర్తికి బాణం వేసినప్పుడు? ఎక్కడ
ఎక్కడ అయోధ్య నగరము ఉత్తర భారతదేశంలో, ఎక్కడ తిరువనంతపురం. మొత్తానికి అక్కడ పడ్డాడు వాడు ఆ సముద్రంలో. హత్వా సుబాహుం చైకేన బాణేన రఘుసత్తమః, ఒకే ఒక బాణంతో సుబాహుని పూర్తిగా సంహరించేశాడు. సకృత్వా గాధియజ్ఞస్య సమాప్తిం రఘునందనః నాకరోత్రణయజ్ఞస్య సమాప్తిం స్వకృతస్య చ. గాధియజ్ఞం సమాప్తి చేయించారట రామచంద్రమూర్తి ఈ జాగ్రత్తగా వీళ్ళని సంహరించి. కానీ తన యొక్క రణయజ్ఞాన్ని మాత్రం ఇంకా ఆపలేదట. గాధి చేసినటువంటి గాధితుడైనటువంటి విశ్వామిత్రుడు చేసేటువంటి యాగం పూర్తి చేయించారు. తన యొక్క రణయజ్ఞాన్ని మాత్రం కొనసాగించారు చాలా కాలము రామచంద్రమూర్తి. అంటే తర్వాత ఇంకా అనేకమైనటువంటి రాక్షస సంహారం చేస్తూనే ఉన్నారు. కాలానల తృప్తం తం దృష్ట్వా తృప్తి హేతవే శ్రుత్వా జనక గేహే వై తత్కన్యాయాః స్వయంవరం. మొత్తానికి రామచంద్రమూర్తి చేసినటువంటి పనికి సంతోషించినటువంటి విశ్వామిత్ర మహర్షి ఇంకా తృప్తి పొందలేదు. తృప్తి పొందకుండా ఆయన జనకని యొక్క గృహంలో ఒక స్వయంవరం జరగబోతూ ఉన్నది అని చెప్పి, జనకుని కుమార్తె అయినటువంటి సీతమ్మ యొక్క స్వయంవరం జరగబోతూ ఉన్నదని తెలిసి తన తృప్తి కోసం రామచంద్రమూర్తిని అక్కడికి తీసుకెళ్ళాలి అని డిసిషన్కి వచ్చారు. రామ లక్ష్మణ సంయుక్తో ముని స్తం నగరం వ్యయౌ. రామలక్ష్మణులతో కూడినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి వెళ్ళారు. గమనావసరే మార్గే భర్తృశప్తాం శిలాం ముని మునిరూపి మహేంద్రేణ భుక్తాం రహసి శోభనాం. ఆ వెళ్ళేటువంటి మార్గంలో, మిథిలా నగరానికి వెళ్ళేటువంటి మార్గంలో భర్తృశప్తాం, భర్త చేత శపింపబడినటువంటి శిలాం, శిల రూపంలో ఉన్నటువంటి ముని రూపంలో వచ్చి తనతో క్రీడించినటువంటి మహేంద్రుని వల్ల శాపాన్ని పొందినటువంటి గౌతమస్య అంగనాం నా అహల్యాం చావదత్తయో. మొత్తానికి గౌతమ మహర్షి యొక్క ఇల్లాలైనటువంటి అహల్య శిలారూపంలో పడి ఉన్నది. భర్త ఇచ్చినటువంటి శాపం వల్ల అటువంటి ఆవిడ్ని చూశారు. బ్రహ్మణ నిర్మిత అహల్య. అహల్య అంటే చాలా అద్భుతమైన, హల్యము అంటే వంక అని కూడా అర్థం ఉంది. వంకర. అహల్య అంటే ఏ వంకర లేనిది, అంటే అత్యంత సుందరమైనది అని అర్థం. బ్రహ్మగారు ఒకసారి స్త్రీలందరినీ తయారు చేస్తున్నప్పుడు ఒకసారి ఆయనకి ఒక సవాల్ విసిరారు. అత్యంత సుందరమైనటువంటి స్త్రీని నువ్వు ఇంతవరకు చేయలేదయా, సరి అయినటువంటి ఆవిడ్ని, ఇంకా ఇంతకన్నా అందంగా చేయలేనంత అందంగా ఎవరైనా తయారు చేయగలవా నువ్వు అంటే, అప్పుడు సృష్టి చేస్తే అహల్య వచ్చింది అని చెప్తారు. అంత పరమాద్భుతమైనటువంటి సౌందర్య రాశి. సౌందర్య రాశి అవగానే నేను పెళ్లి చేసుకుంటానంటే నేను పెళ్లి చేసుకుంటాను అందరూ వచ్చేవారు. మొత్తానికి బ్రహ్మణ నిర్మిత అహల్య, ఆవిడకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో తెలియక, అయ్యా ఇది కాదండి అని చెప్పి బ్రహ్మగారు మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను, ఎవరైతే భూమిని అంతటిని ప్రదక్షిణ చేసి అందరికన్నా ముందు వచ్చేస్తారో వారికి నేను ఈ అహల్యనిచ్చి పెళ్లి చేసేస్తాను అన్నారు. దేవతలందరూ గబగబా రథాలు ఎక్కేసి, వాహనాలు ఎక్కేసి భూమి అంతా తిరగడానికి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి ఉన్నారు అక్కడే. ఆయనకి వాహనాలు లేవు, ధనం లేదు, రథాలు లేవు. ఆయన తెలివితేటలు ఉన్నాయి, విజ్ఞానం ఉంది, వివేకం ఉంది. ద్విముఖీ గోపరిక్రమాత్. ద్విముఖీ గోపరిక్రమాత్, రెండు ముఖాలు ఉన్నటువంటి ఆవుకి ప్రదక్షిణ చేశారు. ఆవుకి రెండు ముఖాలు ఎలా ఉంటాయండి అంటే, అది ప్రసవిస్తున్నటువంటి ఆవు అని అర్థం. ప్రసవంలో ఉన్నప్పుడు ముఖం ఒకటి బయటకు వచ్చింది కానీ బిడ్డది. ఆ గోవుకి ద్విముఖీ గోవు అని పేరు. అటువంటి గోవుకి ప్రదక్షిణం చేయడం వల్ల వచ్చినటువంటి పుణ్యం అంతా ఇంత కదా. ఎంతటి పుణ్యం అంటే, భూ ప్రదక్షిణం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం. కాబట్టి ఆ ద్విముఖీ గో పరిక్రమాత్, ద్విముఖీ గోవు చూసి దానికి పరిక్రమ చేశారు, దానికి ప్రదక్షిణం చేశారు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రకటించేశారు, అయ్యా అందరికన్నా ముందు భూ ప్రదక్షిణ చేసి వచ్చిన వారు గౌతమ మహర్షి. తర్వాత వాళ్ళందరూ వెనకాల వచ్చి మేము ముందు వచ్చామంటే మేము ముందు వచ్చామని వాళ్ళ వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే తెలిసింది. అదే మనకన్నా అందరికన్నా ముందే భూ ప్రదక్షిణ చేసి వచ్చేసేట్టు ఒక ఆయనకి ఇచ్చి వివాహం చేసేసారు అప్పుడే అని. ఎలా చేశాడు మనకన్నా ముందు అంటే ఇది సంగతి.
విముఖీ గో పరిక్రమాత్ దత్తా పురా గౌతమాయ విసృజ్య ఇంద్రాదికాన్ సురాన్. దేవేంద్రుడు కూడా ఆ పోటీలో పాల్గొన్నాడు. ఆ దేవేంద్రుడు కూడా భూప్రదక్షిణానికి వెళ్ళిపోయాడు. కానీ అతనికి కూడా తెలిసేటప్పటికి గౌతమ మహర్షికి అహల్యకి వివాహం జరిపించేశారు బ్రహ్మగారు. తత్స్మరన్ మఘవా వైరం, అది పెట్టుకున్నాడు మనసులో వైరం. దేవేంద్రుడు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న కన్యని గౌతముడు వివాహం ఆడేశాడు అనేటువంటి వైరం పెట్టుకున్నాడు. తాం భుక్త్వా మునిశాపతః సహసా భగవాన్ జాతః సహస్రలోచనస్తతః. మొత్తానికి ఆ రకంగా అతడు మునివేషం వేసుకుని గౌతముని ఇల్లాలైనటువంటి అహల్య దగ్గరికి రావడం, అది చూసినటువంటి ముని ఆయనకి శాపం ఇవ్వడం, ఆ శాపంతో ఇంద్రుడు సహస్రాక్షుడిగా మారడం, ఈ కథంతా ఒక శ్లోకంలో తేల్చేశారు. శ్రీరామచంద్రో నిదపాద పద్మస్పర్శేన తాం గౌతమ ధర్మ పత్ని నిష్కల్మషామద్భుత రూపయుక్తాం చకార దేవ కరుణా సముద్ర. కరుణాసముద్రుడైనటువంటి రామచంద్రమూర్తి నిజపాద పద్మస్పర్శేన, తన పాద పద్మస్పర్శతోటి తాం గౌతమ ధర్మపత్ని నిష్కల్మషాం అద్భుత రూపయుక్తాం, ఏ కల్మషము లేనటువంటిది మహాపతివ్రత అయినటువంటిది ఆవిడిని అద్భుతమైనటువంటి రూపంలోకి వచ్చేలాగా చేసేశారు. సదా రూపా జనస్థానే గహల్యా గౌతమ శాపతః రామేణ భ్రమతారణ్యే స్వాంఘ్రి స్పర్శాత్ సముద్ధృత. మొత్తానికి గౌతమ శాపం చేత జనస్థానంలో నదారూపా జనస్థానే, శిలారూపం అని అన్నారు, కానీ ఇక్కడ ఒక నది రూపంలో ఉన్నది ఆవిడ అని చెప్పి రాస్తున్నారు. నదా రూపా జనస్థానే అహల్యా గౌతమ శాపతః. ఆ నది రూపంలో ఉన్నటువంటి గౌతమ మహర్షి ఇల్లాలైనటువంటి అహల్యని అరణ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి స్వాంఘ్రి స్పర్శాత్ సముద్ధృత, తన యొక్క అంఘ్రి స్పర్శ, పాదపద్మం యొక్క స్పర్శ చేత ఉద్ధరింపబడింది. ఇదేమిటండి, ఆవిడ రాయి అయిపోయిందన్నారు, రామచంద్రమూర్తి కాలి తగలలేదు అసలు, ఇంకా ఆయన దగ్గరికి వస్తుంటేనే ఆ గాలి తగిలితేనే ఆవిడలోని ఇంద్రియాలని మేల్కొన్నాయన్నారు, ఇదెక్కడ వ్యవహారం అండి అంటే వెంటనే అక్కడే చెప్పేస్తున్నారు. కల్పభేదాత్ ద్వంద్వం వదంతీర్థం మునయశ్చాపి కేచన. రామాయణం ప్రతి కల్పంలోనూ జరుగుతుందయ్యా, కాబట్టి అనేక కల్పాల్లో రామాయణం జరిగింది, ఒక కల్పంలో ఇలా జరిగింది. నైవ శాపోస్తి సర్వేషు కల్పేషు సత్కథా తథా. ప్రతి కల్పంలోనూ గౌతమ మహర్షి అదే రకమైనటువంటి శాపం ఇచ్చాడు అని చెప్పడానికి వీల్లేదు. కల్పానికి కించిత్ భేదాలు ఉంటాయ్యా ఆ శాపంలోనూ. తతస్థౌ సురగంధర్వర్షితౌ పుష్పవృష్టిభిః దత్వాహల్యాం గౌతమాయ జగ్మతుః జాహ్నవీం ప్రతి. మొత్తానికి ఆ రకంగా ఉద్ధరింపబడినటువంటి అహల్యని రామచంద్రమూర్తి గౌతమ మహర్షికి అప్పచెప్పి, గౌతమ మహర్షి అహల్య మళ్ళీ తిరిగి పునఃసంధానం అయిన తర్వాత, ఒకరినొకరు కలుసుకున్న తర్వాత ఆయన దేవతల పుష్పవృష్టి కురిపిస్తూ ఉండగా రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రుడితో కలిసి గంగా నది పక్క నుంచి వెళ్ళడం మొదలెట్టారు. రామం నౌకాం కాంక్షమాణం నౌకాపో వాక్యమబ్రవీత్. మొత్తానికి ఆ రకంగా రాముని యొక్క చరిత్ర అన్ని కల్పాల్లోనూ ఒకేలా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా ముని మనకి ఇక్కడితో ఆగిపోకుండా, ఇలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది అక్కర్లేని ఆలోచనలు పెట్టుకోకుండా, ఒక కల్పంలో ఇలా జరిగి ఉండొచ్చు అనేటువంటి మాటతో దాన్ని వదిలిపెట్టేయండి అని చెప్తూ ఉన్నారు. మొత్తానికి గంగానది తీరానికి వచ్చారు. అక్కడ గంగానదిని దాటవలసి ఉన్నది. ఆ గంగానది దాటడానికి ఒక పడవని ఎన్నుకున్నారు. ఆ పడవకి ఒక నావికుడు ఉన్నాడు. నావిక ఉవాచ, ఆ పడవ ఎక్కబోతుంటే ఆగండి అన్నాడు ఆ నావికుడు. అతను అంటున్నాడు, ఆదావహం క్షాళయిత్వా పాదరేణుం తవ ప్రభో. రామచంద్ర, ఆగవయ్యా ఆగు, ముందు నీ పాదాలు నిన్ను కడగని,
నీ పాదాలకు ఒక్క రేణువు కూడా లేకుండా, ఒక ఇసుక రేణువు కూడా లేకుండా నేను పూర్తిగా శుభ్రంగా కడగాలి. పశ్చాత్ నౌకాం స్పర్శయామి తవ పాదౌ రఘూద్వః. నీ పాదాల మీద ఏమైనా రజస్సు గాని ఏదైనా ఉన్నట్టయితే, ఒక ధూళి ఏదైనా ఉన్నట్టయితే, నీ పాద ధూళి సోకి రాయి ఆడది అయినాదట్ట. అది ఇందులోంచి తీసుకున్నటువంటి వ్యవహారం. ఆ మహా అద్భుతంగా రాసేశారు అనుకున్నా కూడా మూలం ఋషులు ఇచ్చినటువంటి మూలం. నీ పాదధూళి వల్ల రాయి ఆడదైంది కాబట్టి ఇప్పుడు నేను పాదాలు శుభ్రంగా కడిగాక కానీ నా నావ ఎక్కద్దు. నోచే త్వత్పాదరజసా స్పృష్టా నారీ భవిష్యతి. లేకపోయినట్టయితే నీ పాదధూళి తగిలి నా పడవ కూడా ఒక స్త్రీగా మారిపోతుంది, నా కొంపలు అంటుకుపోతాయి, సంసారం కాస్త కొల్లైపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఇద్దరు ఇంకో భార్యను తీసుకొచ్చావు అంటుంది మా ఆవిడ. కాబట్టి నీ పాదాలు నేను పూర్తిగా కడగని నాయన, దాని మీద ఏమీ రేణువులు లేకుండా నన్ను చూడని అని చెప్పి అద్భుతమైన శ్లోకం ఒకటి ఇస్తూ ఉన్నారు. క్షాళయామి తవ పాద పంకజం నాథదారు దృషదోక్కిమంతరం మానుషీకరణ చూర్ణమస్థితే ఇతి లోకే హి క్రధా ప్రధీయసి. రామచంద్ర, క్షాళయామి తవ పాద పంకజం, నీ పాద పంకజాన్ని, పాద పద్మాన్ని క్షాళయామి కడుగుతాను నేను. నాథ దారు దృషదో కిమంతరం. దారు అంటే చెక్క, దృషదము అంటే రాయి. చెక్కకి రాయికి పెద్ద తేడా ఏముంది, రెండు గట్టిగానే ఉంటాయి. కాబట్టి ఒక రాయి కాదు కదయ్యా, రాయి అయితే ఆడదిగా మారే అవకాశం ఉంది కానీ పడవకి రాయిగా మారే అవకాశం లేదులే అనకు. దారు దృషదో కిమంతరం. దారు అయినా ఒకటే, దృషదమైన ఒకటే, ఒక చెక్క అయినా ఒకటే, రాయి అయినా ఒకటే. మానుషీకరణ చూర్ణమస్థితే. అద్భుతమైన మాట వాడేవాడు. నీ పాదాలకి మానుషీకరణ చూర్ణం ఒకటి ఉందట. ఆ చూర్ణం తగిలితే, దేనికి తగిలితే అది మనిషిగా మారిపోతుందట. కాబట్టి మానుషీకరణ చూర్ణమస్థితే ఇతి లోకే హి కథా ప్రధీయసి. మొత్తానికి ఒక కథ ఒకటి విన్నాను నేను. నీ కాళ్ళకి నువ్వేదో పూసుకుంటావు విలాపనం లాంటిది, అది మానుషీకరణ చూర్ణమట. కాబట్టి అది తగిలితే రాయైనా చెక్క అయినా ఏదైనా దేనికి తగిలితే అది ఆడదైపోతుంట, ఒక స్త్రీ అయిపోతుంట. కాబట్టి బాబు నన్ను నీ పాదాలు క్షాళయామి తవ పాద పంకజం అని చెప్పి ఆ నౌక నడిపేటువంటి వాడు అంటూ ఉన్నాడు. అస్తి మే గృహిణీ గేహే. ఇంటి దగ్గర నాకు ఒక ఇల్లాలు ఉంది నాయన. కిం కరోమ్య పరాం స్త్రియం. ఇంకొక అమ్మాయి కనుక వచ్చేస్తే, ఇప్పుడు ఈ నావ కూడా ఇంకొక అమ్మాయిగా మారిపోతే ఆమెతోటి నేను ఏం చేసుకుంటాను, నాకు ఇప్పటికే ఒక భార్య ఉన్నది. ఇతి తాద్వాక్యమాకర్ణ్య విహస్య రఘునందన. ఆ రకంగా ఆ పడవ నడిపేవాడు చెబుతూ ఉండగా రామచంద్రమూర్తి విహస్య, చిరునవ్వున పేరు రామచంద్రమూర్తి. తేన సంక్షాళిత పదో నౌకాం తామారురోహసః. ముందుగా పాదాలు కడగనిచ్చి, దాన్ని రకరకాలుగా చెప్తుంటారు. మొల్ల తన రామాయణంలో రామచంద్రమూర్తి పాదాలు కడగలేదట ఎవరు. గంగా నది ఈయన దగ్గరకు వస్తున్నారని తెలిసి గబగబా ఉప్పొంగి ఆయన అదే వెళ్ళి రాముడి పాదాలు కడిగేసిందట, ఎవరు పిలవకుండానే. ఎందుకయ్యా అంటే ఆయన ఒక చిన్న అర్ధాంతరం చేసి చెప్తారు. ఆడవాళ్ళకి ఎలా అయినా పుట్టిల్లు అంటే మమకారం ఎక్కువ కదండి అన్నారు. అంటే రామచంద్రమూర్తికి దగ్గరికి గంగానది ఎందుకు వెళ్ళిందట కడిగడానికి అంటే, ఆడవాళ్ళకి పుట్టింటి మీద ప్రేమ ఎక్కువ కదండి అన్నారు. రామచంద్రమూర్తి పాదములు విష్ణు పాదోద్భవి అని పేరు గంగకి. విష్ణు పాదాల నుంచి పుట్టింది గంగ. కాబట్టి మళ్ళీ విష్ణుపాదం కనపడగానే అది పరిగెత్తికి వెళ్ళింది. పుట్టింటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే తలుపులు తీసుకుని పరిగెట్టినట్టు ఆ గంగానది రామచంద్రమూర్తి పాదాల దగ్గరికి వెళ్ళిపోయిందని రాస్తుంది ఈ కథానాయకు. మళ్ళా అద్భుతమైనటువంటి కల్పన అది కూడా. అలాగా ఇక్కడ ఇది సంక్షాళిత పద నౌకాం తాం ఆరురోహసః. కాళ్ళు కడగబడిన వాడు అనేటువంటి రామచంద్రమూర్తి ఆ నౌకలోకి ఎక్కారు. తతస్థిత్వా జాహ్నవీం తే మిథిలాం మునిభిర్యయుః. ఇది మళ్ళీ మనకి గుహుని యొక్క వృత్తాంతం వివాహం అంతా అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళేటువంటి సమయంలో వస్తుంది. కానీ ఇది ఇంకా బాగా ముందే మనకి తీసుకొచ్చి జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇంకా వివాహానికి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఇప్పుడు గంగానదిని దాటి ఆ పడవలో రామచంద్రమూర్తి మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలాయాం సమాహూతాః కోటిశ పార్థివాయయుః.
ఇది మళ్ళీ కొంచెం చిన్న తేడా. మిథిలలో అప్పటికే పెద్ద సభ తీర్చి ఉంది. కోట్ల కొలది రాజులందరూ వచ్చేసారు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అక్కడికి వచ్చేసారు. చారణాస్యాదశాస్యోపి శ్రుత్వా గచ్చత్స్వ మంత్రిభిః. చారణుల చేత ఈ వార్త తెలిసినటువంటి వాడై, సీతా స్వయంవర వార్త తెలిసినటువంటి వాడై, దశాస్యోపి రావణాసురుడు కూడా ఆ తన మంత్రులతో కలిసి ఆ స్వయంవరానికి విచ్చేశాడు. మూల రామాయణంలో రావణాసురుడు ప్రసక్తి ఎక్కడ ఉండదు స్వయంవర సమయంలో. కానీ మనకి కొన్ని చిత్రాల్లో వాటిల్లో కూడా చలనచిత్రాలు చూపించడం జరుగుతుంది. దానికి ఎక్కడదే అంటే ఇది మూలం. రావణాసుడు కూడా ఇక్కడికి వచ్చాడండి. ఆ రోజు సభకి వచ్చారు మంత్రులతో పాటు. అనాహూత, ఎవరు పిలవలేదు వాడిని, పిలవకుండా వచ్చేసారట రావణాసురుడు. అనాహూత పుష్పకేణ సేనయా పరివారిత, సమస్త సేనలతోటి పుష్పకం మీద వచ్చేసాడు రావణాసురుడు పిలవని పేరంటానికి. నయౌ పుత్ర విరహాత్ రాజా దశరథస్తదా, దశరథుడు వారికి మాత్రం ఆహ్వానం అందిందిట. సీతా స్వయంవరం అండి, రాజులందరూ రావాలి, మీరు కూడా రండి అని. కానీ దశరథుడు రాలేదట. ఎందుకని? పుత్ర విరహాత్, అప్పటికే కుమారుని వదిలి 10 రోజులు 15 రోజులు ఎంతో అయిపోయింది. ఆ విరహం తాళలేక ఆయన దుఃఖితుడైపోయి మంచం పట్టేసి ఉన్నాడు అప్పటికే దశరథుడు. కాబట్టి ఆయన ఈ సీతా స్వయంవరానికి ఆహ్వానింపబడినప్పటికీ కూడా వెళ్ళలేకపోయాడు. అత్యాదరైర్విదేహేన సమాహూతోపి భక్తితః, మొత్తానికి అత్యంత ఆదరంతో భక్తితోటి ఆహ్వానించబడ్డారు రామలక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి. శ్రీరామ లక్ష్మణాభ్యాంచ విశ్వామిత్రో మునీశ్వర, మునీశ్వరుడైనటువంటి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కూడా ఇతని చేత ఆహ్వానింపబడి శనైః ముదా సమిథిలాం బహిశ్చోపవనం యయౌ, మొత్తానికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరానికి బయట, ఇంకా మిథిలా నగరం లోపలికి భవనాల దగ్గర కాకుండా ఉపవనం అంటే ఆనుకుని ఉన్నటువంటి వనం, అంటే అవుట్స్కట్స్ అని చెప్పచ్చు, అటువంటి చోట ఒక వనంలోకి ప్రవేశించారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. విశ్వామిత్రం సమానేతుం జనకో మంత్రిభిః సహ యావద్గంతుం వనశ్చక్రే తావత్ శిష్య సమాయయౌ. మొత్తానికి విశ్వామిత్రుడిని రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఈ సభకి ఆహ్వానించడానికి జనక మహారాజు బయలుదేరాడు. వాళ్ళిద్దరిని కూడా కలుద్దాం అనుకునే సమయంలోకి విశ్వామిత్రుడే ఆయన దగ్గరికి వచ్చారు, జనక మహారాజు దగ్గరికి. విశ్వామిత్రస్య తం దృష్ట్వా ననామ జనకస్తదా, మొత్తానికి జనక మహారాజు విశ్వామిత్రుని చూడగానే పాదాభివందనం చేశారు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు, నమస్కారం పెట్టారు. తత శిష్యకరం దృష్ట్వా జనకస్య కరేణ హి నీత్వా రహసి ప్రోవాచవచనం స్వగురో స్ఫుటం. మొత్తానికి శిష్యుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క చేతిని ఒక చేతితో పట్టుకుని, రెండో చేతితోటి జనక మహారాజు యొక్క చేతిని పట్టుకుని పక్కకి తీసుకెళ్లి విశ్వామిత్ర మహర్షి రహస్యంగా ఒక మాట చెప్తూ ఉన్నారు జనక మహారాజుతో. త్వామాహ గాధిజో రాజన్ రాజ్ఞో దశరథస్య హి మయా పుత్రౌ సమానీతౌ వీరౌ శ్రీరామ లక్ష్మణౌ. మొత్తం వాల్మీకి రామాయణంలో ఎక్కడ శ్రీరామ అనేటువంటి పదం లేదు. రాముడికి ముందు శ్రీ అనేటువంటి పదం ఎప్పుడూ వాడలేదు మహర్షి. ఇక్కడ శ్రీరామ లక్ష్మణౌ, శ్రీతో కలవబోతూ ఉన్నారు కాబట్టి ముందే వాడేశారు శ్రీరామ లక్ష్మణౌ అనేటువంటి పదం. రాజా, వీళ్ళిద్దరూ ఉన్నారే పిల్లలిద్దరూ, వీళ్ళిద్దరూ దశరథ మహారాజు యొక్క కుమారులయ్యా. వాళ్ళిద్దరినీ కూడా నేను తీసుకుని నీ దగ్గరికి వచ్చాను. తౌ సీతోర్మిళయో పాణిగ్రహణం హి కరిష్యతః పణీకృతం త్వయా చాపం రామోయం ఖండయిష్యతి. ముందుగా ఒక ఒప్పందానికి వచ్చేద్దాం. రామచంద్రమూర్తి నీ శాపాన్ని విరవడం ఖాయం. కాబట్టి నువ్వేం చేస్తావంటే మాట్లాడకుండా సీతమ్మని రాముడికి, ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేసి అని చెప్పి ఇంకా ముందే రహస్యంగా చెవిలో చెప్పేశారు జనక మహారాజుకి విశ్వామిత్ర మహర్షి. అతో వర విధానేన తౌ పురీం నేతుమర్హసి
ఏతద్వృత్తం చాపభంగ పర్యంతం మా స్ఫుటం కురు. ఇది ఇలా జరగబోతోంది అనేటువంటి విషయం నాకు తెలుసు. రామచంద్రమూర్తే శివధనుర్భంగం చేయబోతూ ఉన్నారు. ఆయనకి సీతని లక్ష్మణ స్వామికి ఊర్మిళని ఇచ్చి నువ్వు పెళ్లి చేయబోతూ ఉన్నావు అనే విషయం నాకు తెలుసు. కాకపోతే ఇది ఇప్పుడే నువ్వు అందరికీ ప్రకటించేసి అల్లకల్లను సృష్టించక్కర్లేదు. నీ మనసులో పెట్టుకో అంతే. చాపభంగ పర్యంతం మాస్ఫుటం కురు. నేను నీతో ఇలా ముందే చెప్పేసినట్టు నాకు అంటే భగవాన్ అనేటువంటి మాట వాడతారు మహర్షికి, విశ్వామిత్ర మహర్షికి అనేక సార్లు వాల్మీకి. భగవాన్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కూడా తెలిసినటువంటి వారు అని అర్థం. అంటే జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ తెలుసు. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ముందే సూచన చేశారు, అయ్యా ఇలా జరగబోతోంది, రాముడు విరవబోతున్నాడు, నువ్వు సీతనిచ్చి పెళ్లి చేస్తావు ఆయనకి, ఊర్మిళని లక్ష్మణ స్వామికి ఇచ్చేయి అని నేను చెప్పినట్టు నువ్వు అప్పుడే ఏమి చెప్పక్కర్లేదు అందరికీ. ఇత్యుక్త్వా జనకం శిష్య స్వగురుం శీఘ్రమాయయౌ జనకోపి ముదాయుక్తః తూష్ణీమేవ పురీం నిజాం. మొత్తానికి చాలా సంతోషంతో మురిసిపోతూ జరగబోయే తెలిసిపోయింది, సీతమ్మకి కాబోయేటువంటి భర్త ఎవరో అర్థమైపోయింది ఆయనకి. జనక మహారాజు సంతోషంగా తూష్ణీం, ఎవరితో ఈ విషయం చెప్పకుండా నగరం లోపలికి వెళ్ళిపోయారు. తోరణాద్యై శోభయిత్వా సైన్యేన పరివేష్టితః. తన సైన్యాన్ని కూడా సిద్ధం చేశాడు జనక మహారాజు, ఎందుకైనా మంచిదని. తోరణములతోటి భవనం మొత్తం అయోధ్యాపురం మిథిలా నగరం అంతా కూడా అలంకరించబడింది. వారణేంద్రం పురస్కృత్య సభార్యస్తైర్నృపై సహ. మొత్తానికి ఆ నగరంలోకి ఆహ్వానించి ఒక్కొక్కరిని కూడా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. సుమేధాది ప్రమదాభి నానావాద్యైర్మనోరమై విశ్వామిత్రాంతికం గత్వా నత్వా సంపూజ్యతం మునిం. ఈ విషయం తెలుసు కాబట్టి ముందే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి జనక మహారాజు ఆయనకి సరి అయినటువంటి పూజాధికములన్నీ కూడా చేసి ఆ మునితోటి నమస్కారం పెట్టి ఇలా అంటూ ఉన్నారు. అజ్ఞాత యువతౌ దృష్ట్వా శ్రుత్వా తద్వృత్తమాదరాత్ వస్త్రాలంకార భూషాద్యై సత్కృత్య విధివన్ నృపః. మీరెవరు అని అడిగాడు. మీరు వచ్చినటువంటి పని ఏమిటి అని అడిగారు. మీకు మా ఊర్లోకి స్వాగతం అని చెప్పారు. ఇదివరకు ఎప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా, అంటే ఇంతవరకు జరిగింది రహస్యంగా జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు అందరి ముందు ఆయన అజ్ఞాత యువతౌ దృష్ట్వా, వాళ్ళెవరో తెలియని వాళ్ళలాగా వాళ్ళకేసి చూసి అప్పుడే వచ్చిన వాళ్ళలాగా వాళ్ళని ఆహ్వానించి వస్త్రాలంకార భూషణములన్నీ కూడా సమర్పించి విధి విధానంతో వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి గజయోస్తౌ సమారోప్య, ఏనుగుల మీద ఎక్కించారట రామలక్ష్మణులు ఇద్దరిని. మనకి మామూలుగా అయితే వాళ్ళు ముని వెంట నడుచుకుంటూ పెడతారు, వెడలను కోదండ పాణి ముని వెంబడి. ఇక్కడ అలా కాదు. మిథిలా నగరాధిపతి జనక మహారాజు 2 ఏనుగుల మీద వాళ్ళని ఎక్కించారు. చామరాజ్యై సువీచితౌ, 2 పక్కల చామరంతో వీస్తూ ఉన్నారు. విశ్వామిత్రేణ మునినా నినాయ మిథిలాం పురిం. విశ్వామిత్రుడితో పాటుగా వాళ్ళందరూ కూడా ఆ మిథిలా నగరంలోకి తీసుకువెళ్ళబడ్డారు. నృతుష్వార నార్యశ్చ తుష్టుర్వంది మాగధాహ. అప్సర స్త్రీలు లాంటి వాళ్ళు, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందమైనటువంటి స్త్రీలు నాట్యాలు చేస్తూ ఉన్నారు. వందిమాగధులు ఉన్నారు పక్కన. నేదుహు నానాసు వాద్యాని జగుస్తేతు నటాదయః. రాముని కీర్తిస్తూ అనేకమైనటువంటి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, రకరకములైనటువంటి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. దాంతో ఊరేగింపుగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా మిథిలా నగరం లోపలికి 2 ఏనుగుల మీద తీసుకువెళ్ళబడ్డారు. తదాతౌ హట్ట మార్గేణ దగ్మతుశ్చాతి శోభితౌ సుత్వాచ పురనార్యశ్చ వీరౌ శ్రీరామ లక్ష్మణౌ. శ్రీరామ లక్ష్మణులు ఈ ఇద్దరు వీరుల గురించి విని ఊళ్ళో ఆడవాళ్ళందరూ ముసముసలు పోతూ ఉన్నారు. ఎంత అందంగా ఉన్నాడు, భలే ఉన్నాడు, భలే లావణికంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెవులు కొరుక్కుంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సమాగతావితి ముదా జగ్మతుశ్చాతి శోభితౌ. ఇద్దరు వచ్చారట, మహా అద్భుతమైనటువంటి సౌందర్యవంతులట అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.
కంజనేత్రై దదృశుస్తౌ వవర్షు పుష్పవృష్టిభిః. కళ్ళు ఇంతలేసి చేసుకుని ఆ స్త్రీలందరూ కూడా వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. పుష్పాలు కురిపిస్తూ ఉన్నారు. పుష్పాలతోటి అభిషేకం చేస్తూ ఉన్నట్లుగా వారి దారంతా. తదా పరస్పరం ప్రోచుః సీతా యోగ్యో వరస్వయం రామోస్మాకం రోచతే కరోత్యేవం విధిస్తు సహా. సీతమ్మ ఈ నల్లగా ఉన్నటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి రాముడి పెళ్లి చేసుకుంటే బాగుంటుందయ్యా అని చెప్పి అందరూ ఒక తీర్మానానికి వచ్చేసారు. వచ్చేసి బ్రహ్మగారికి నమస్కారం పెట్టుకుంటారట. నాయనా బ్రహ్మ, సీతమ్మకి రాముడికి పెళ్లి అయ్యా, చూడు నాయన, నువ్వే చేయగలవు, నువ్వు పెళ్లి చేసేవాడివి నువ్వు, కాబట్టి బ్రహ్మ కరోత్యేవ విధిస్తు సహా. మొత్తానికి విధి అయినటువంటి ఆ బ్రహ్మగారు అలా చేస్తే బాగుండును అని చెప్పి రామో అస్మాకం రోచతే, అందరూ ఓట్లు వేసేస్తున్నారు, నాకు రాముడు నచ్చాడు అని. అందరూ నాకు రాముడే నచ్చాడు, సీతమ్మకి ఈయన భర్త అయితే బాగుంటుంది అని వాళ్ళలో వాళ్ళే నిర్ణయానికి వచ్చేసారు. ఊర్మిళాయాస్తు యోగ్యోయం లక్ష్మణోస్తి సులక్షణ. ఊర్మిళకి యోగ్యుడైనటువంటి వాడి పక్కన ఉన్నటువంటి కుర్రవాడు లక్ష్మణుడు అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసేసారు. అస్మాకం సుకృతైరద్య తయోరేతో పతి శుభౌ. మనం చేసుకున్నటువంటి పుణ్యాలు పండి సీతమ్మ రాముడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఈ ఊర్మిళ లక్ష్మణుడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కాబట్టి మన పుణ్యాల పంటగా వీళ్ళిద్దరికి వివాహం అయితే బాగుంటుంది. ఊర్మిళకి యోగ్యుడైనటువంటి భర్తగా అవుతాడు ఇతడు లక్ష్మణుడు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. శ్రీరామ లక్ష్మణౌ రమ్యౌ భవతశ్చోత్తమోత్తమౌ ఏవం తాసాం కామినీనాం వచనాని నృపాత్మజౌ శుశ్రువతు శుభాన్యేవ హ్యూర్ధ్వాస్యౌ తౌ దదర్శతు. అలా నడుస్తూ ఏనుగు మీద ఊరేగింపుగా వెళుతున్నటువంటి రామలక్ష్మణుడు చెవిలో పడుతూ ఉన్నాయి మాటలన్నీ. సీతకి తగినటువంటి వాడు రాముడేనమ్మా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం అవన్నీ వింటూ ఉన్నారు. రామచంద్రమూర్తి చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా వెళుతూ ఉంటే వాళ్ళందరి మాటలు వింటూ ఉండగా ఒక్కసారి ఇటు అటు చూస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి పైకి కిందికి మొత్తం అంతా పరిశీలించి చూస్తూ ఉన్నారు. తతస్థే మిలితా సర్వే నృపా ప్రోచు పరస్పరం. అక్కడ ఉన్నటువంటి రాజులు ఏం మాట్లాడుకుంటున్నారు అది కూడా వినపడుతూ ఉన్నది. స్త్రీల మాటలతో పాటు రాజులు అందరూ ఏమనుకుంటున్నారు కూడా వినపడుతుంది. ఏతాదృశో విదేహేన యదా అస్మాభిః సమాగతం తదోస్వ కృతో నైవ హ్యనయో క్రియతే కథం. ఇంతమంది సీతమ్మను పెళ్లి చేసుకోవడానికి వచ్చాం కదా, ఇప్పుడు జనక మహారాజు ఏ రకంగా ఇది పరిష్కరించబోతూ ఉన్నాడు, ఏ రకంగా ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పి సీతమ్మను నిశ్చయించుకుంటాడు కదా, అతనికి ఎంత కష్టం. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకుని అడగకుండా ఉండడం చాలా కష్టం జనక మహారాజు అని ఎవరికి వాడు అనేసుకుంటున్నారు. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. కిం అంతస్థేన రాజ్ఞాద్య సీతారామాయ సమర్పిత కిం అస్మాకం సమాహూయ మానభంగోద్య నఃకృతః. కానీ వీళ్ళందరి మాటలు వింటుంటే ఇప్పటికే సీతారాముకి వివాహం నిశ్చయం అయిపోయిందేమో అన్నంతగా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. మనందరినీ వివాహానికి స్వయంవరానికి రమ్మని పిలిచి ముందే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయినట్టుగా సీతారాములకి వివాహం చేసేద్దాం అనుకుని జనక మహారాజు నిశ్చయించుకున్నాడా కొంపదీసి? మనందరినీ ఇప్పుడు అవమానపరిచినట్లే కదా. అలా అయితే మన అనవసరంగా పిలిచాడు కదా. ఏవం తేషాం నృపాణాంచ వచనాని నృపా. ఇది కూడా విన్నారు రామచంద్రమూర్తి. సీతారాములకి వివాహం అయిపోబోతోంది, ఇంకేముంది అయిపోయింది అని వాళ్ళందరూ అనుకోవడం విన్నారు. జనకో గాధిశాపి శుశ్రూస్తే సమంతతః. ఆ మాటలు జనకుడు విన్నాడు, విశ్వామిత్ర మహర్షి కూడా విన్నారు. తతశనై వీరౌ గవాక్షై శ్రీభిరీక్షితౌ జగ్మతు వాద్యఘోషాద్యై జనకస్య సభాం ప్రతి. మొత్తానికి ఆ రకంగా అందరి మాటలు వినపడుతూ ఉన్నాయి, స్త్రీల మాటలు వినపడుతున్నాయి, రాజుల మాటలు వినపడుతూ ఉన్నాయి. అవన్నీ వింటూ నెమ్మదిగా గవాక్షాల్లోంచి స్త్రీలందరూ వాళ్ళకే చూస్తూ ఉండగా, అంటే అనేకమైనటువంటి మేడల్లోంచి, తలుపుల్లోంచి, కిటికీల్లోంచి స్త్రీలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు, ఆయన వెళుతూ ఉండడం కనపడుతూ ఉన్నది. జగ్మతు వాద్య ఘోషాద్యై, అనేకమైనటువంటి వాయిద్యములు, మంగళవాద్యముల మధ్యలో జరుగుతూ ఉన్నది ఇదంతా.
వాళ్ళు జనక సభలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. తతో అవతరత్తు వీరౌ గజాభ్యాం మునినా సహా. అందరూ ఏనుగుల నుంచి దిగారు, ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరు. విశ్వామిత్ర మహర్షి కూడా దిగారు. తత్స్వయంవరశాలాయాం ఉపవివిష్టేషు రాజసు. అనేక మంది రాజులు విచ్చేసి ఉన్నటువంటి ఆ స్వయంవర సభా మధ్యంలో రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, విశ్వామిత్ర మహర్షి తాము ఎక్కి వచ్చినటువంటి గజాల మించి కిందకి దిగారు. సరే, ఏం జరగబోతోందో మనకి పెద్ద కుతూహలం ఉండక్కర్లేదు, కంగారు అక్కర్లేదు. మనకి తెలియని వ్యవహారం కాదు. రామకథను తెలియని వారెవరూ లేరు. కాకపోతే అన్నీ తెలిసినా మళ్ళీ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదువుకున్నా అదొక ఆనందం. సీతారాముల పెళ్లి అంటే, సీతారాముల వివాహం అంటే, కళ్యాణం అంటే మళ్ళీ దాని గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం. 3వ సర్గలో మనం 84 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మళ్ళీ